మళ్ళా కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అని మాట్లాడుతూ పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టు ఈయన తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు టెక్నాలజీని పుట్టించిండు, కంప్యూటర్ని పుట్టించిండు. కాంగ్రెస్కు రాగానే రాజీవ్ గాంధీ కంప్యూటర్ని పుట్టించిండు. మళ్ళా ఏమైనా అర్థం ఉందా? అసలు మాట మాట్లాడితే ఏమైనా అర్థం ఉండాలి కదా. ఆయన కంప్యూటరే పుట్టియకపోతే నువ్వు ఇడ్లీ వడ అమ్ముకున్నటోనివి, ఛాయ్ సమోసా అమ్ముకున్నటోనివి. కేఎస్టీఆర్ గారి క్యాలిబర్ ఏంది, ఆయన కెపాసిటీ ఏందో తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు, తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీ సర్టిఫికేట్ కోసం కూడా ఎవడు అడుగుతలేడు. కంప్యూటర్ను పుట్టించింది చార్లు బాబేజా ఇంకెవరా, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఈ దేశంలో కరప్షన్ను పుట్టించింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో కుల రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో మత రాజకీయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఈ దేశంలో పేదరికాన్ని సృష్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. కేవలం కంప్యూటర్ గురించి ఎందుకు మాట్లాడుతావు? నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ఇదే రాజీవ్ గాంధీ గారు తెలంగాణ నుండి ముఖ్యమంత్రి అయినటువంటి అంజయ్యని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. ఇదే మీ గాంధీలు మన తెలంగాణ బిడ్డ దేశ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి చితి కాలకుండా చేసి వారిని అవమానించింది వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. దాని గురించి ఎందుకు మాట్లాడవని అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గాంధీలేనా? లాల్ బహదూర్ శాస్త్రి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదా? పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఓన్లీ గాంధీలు మాత్రమే కాంగ్రెసా? చాలా దుర్మార్గం ఇది. ఇకపోతే సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటాడు. మరి బలిదేవత ఎవరు? సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే బలిదేవత ఎవరు? ఆమె నిజంగా తల్లి అయితే 1200 మంది ఎట్లా ఎవరి వల్ల ఆత్మ బలిదానం చేసుకున్నారు? 1200 మంది పిల్లలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు ఆమె తల్లి అయితే? డిసెంబర్ 9 రోజున తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటారు. డిసెంబర్ 9 ప్రాధాన్యం ఏంది చెప్పు అసలు? డిసెంబర్ 9 రోజు తెలంగాణ ప్రకటన చేసిండు చిదంబరం అని మాట్లాడుతున్నాడు, వాస్తవమే. కానీ దాని తర్వాత ప్రకటన వెనుక తీసుకున్నటువంటి విషయం ఎందుకు చెప్తలేరు మీరు? డిసెంబర్ 9 రోజు ప్రకటన చేసిండు, వాస్తవమే. ఎందువల్ల చేసిండో కూడా తెలుసు. కానీ దాని తర్వాత డిసెంబర్ 9 తర్వాత మళ్ళీ అదే ప్రకటన వెనక్కి తీసుకున్నటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు? ఆ వెనక్కి తీసుకోవడం వల్ల 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారనేటువంటి విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా? డిసెంబర్ 9 రోజు ప్రకటన చేసి దాని తర్వాత ప్రకటన వెనక్కి తీసుకోవడం వల్లనే ఇంతమంది చనిపోవడం జరిగింది, ఇంత పెద్ద ఉద్యమం రావడం జరిగింది, లక్షలాది మంది రోడ్లు ఎక్కడం జరిగింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమ్మెకు దిగడం జరిగింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నా. అసలు తెలంగాణ పదం ఉచ్చరించడానికి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడానికి అసలు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా హక్కు ఉన్నదా? నాలాంటి ఒక సామాన్య కార్యకర్త, రాజకీయాల్లో ఉన్నటువంటి కార్యకర్త కూడా తెలంగాణ కావాలని కొట్లాడినటువంటి వాడిని. నువ్వు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో ఒక చిన్న పాత్రను పోషించినవా? ఒక్కరోజు రోడ్ ఎక్కినవా? మరి మీరు తెలంగాణ గురించి మాట్లాడడం, సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి అని చెప్పి కీర్తించడం, ఆమె నిజంగా తెలంగాణ తల్లి అయితే మరి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు బలిదానాలు ఆపాలి అని పార్లమెంట్లో ఎందుకు నినదించింది? దేనికోసం నినదించింది సుష్మా స్వరాజ్ గారు? ఒక్కసారి చెప్పండి. చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చాయ్ సమోసా అమ్ముకోవాలి, ఇడ్లీ వడ అమ్ముకోవాలి. మీరంటే జూబ్లీ హిల్స్లో ఉంటారు, బంజారా హిల్స్లో ఉంటారు, మీరు 5 స్టార్ హోటళ్ళలో తింటారు. మామూలుగా మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, ఇక్కడటువంటి జర్నలిస్టులు మనందరూ కూడా సామాన్య హోటళ్ళకి పోతాం, చిన్న చిన్న హోటల్లో పోతాం, ఇడ్లీ వడ తింటాం, చాయ్ సమోసా అక్కడ తీసుకుంటాం. దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా? అంటే చాయ్ సమోసా అమ్మవాడు వాడు నీచుడా? ఇడ్లీ వడ అమ్ముకుంటాడు వాడేనా తక్కువడా?
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులందరినీ కూడా అవమానించినట్టే, వాస్తవం ఇది. దాంట్లో తప్పేంది? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, తప్పేంది? హోటల్ పెట్టుకుంటాడు, సైకిల్ షాప్ పెట్టుకుంటారు, బేకరీలు పెట్టుకుంటారు, బేకరీలు పెట్టుకుంటారు.